ఈ లోకంలోనికి మనిషి ఎందుకు వచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనిషి తెలుసుకోవడం లేదు. అంటే ఎందుకు పుట్టినాడు అనేది ఎవ్వరు అడగరు. ఎప్పుడు పుట్టినాడు అని అడుగుతారు అందరూ, అంతే కదా. ఎప్పుడు పుట్టాడు అని అడుగుతారు, ఎక్కడ పుట్టినాడు అని అడుగుతారు కదా. కానీ ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని మాత్రం ఎవ్వరు అడగరు. తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా ఎవరికి లేదు. వాస్తవానికి తెలుసుకోవాలంటే తెలుసుకోవాల్సిందే, తప్పదు. అది ఇప్పుడు తెలుసుకోకుండా మరణించిన తర్వాతనే తెలుసుకుంటాడు మనిషి. ఓ, నేను దీనికోసం పుట్టినానా అని. మరి అప్పుడు తెలుసుకున్నా కానీ, మరణించిన తర్వాత తెలుసుకున్నా కానీ ప్రయోజనం లేదు. ఆ వ్యక్తికి ప్రయోజనం లేదు. తెలుసుకున్నా అతనికి ప్రయోజనమే లేదు. అంటే అతడు తెలుసుకున్నటువంటి ఆ విషయానికి అతనికి అది ఉపయోగపడదు. మరి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, ఈ మనిషి తన శరీరంలో శరీరధారులుగా ఈ లోకంలో బ్రతికున్నప్పుడే ఎందుకు మనం ఈ లోకంలో పుట్టాము అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మనిషి తెలుసుకోవాలి. అందుకోసమే దేవుడు మనకు ఆయుష్కాలం అనేది ఇచ్చాడు, ఇంత జీవితం అనేది ఇచ్చాడు. ఒక వ్యక్తి ఇప్పుడు చచ్చిపోయినటువంటి వ్యక్తిని గురించి మనం ఏమని అడుగుతాము? ఇప్పుడు చనిపోయింటాడు ఒక వ్యక్తి, ఓకే. ఆ వ్యక్తి చనిపోయాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మనం జనరల్గా ఈ లోకం అడిగే ప్రశ్నలు ఏంటి? ఎట్లా చనిపోయినాడు, ఎప్పుడు చనిపోయాడు, లాస్ట్లో ఏమైనా మాట్లాడా, ఏమైంది అని అడిగిన తర్వాత ఖచ్చితంగా ఇంకో ప్రశ్న అడుగుతాం మనం. ఏంటది? ఎంత ఏజ్ ఎంత అని అడుగుతామా లేదా? ఈ ముసలాయనకి ఏజ్ ఎంత అయింది వయసు? లేదంటే ఈ పిల్లోనికి ఎంత ఏజ్? చిన్న వయసులో చనిపోయాడే, 35 ఏళ్ళకి చనిపోయాడే, 40కి చనిపోయాడే, 60కి, 80 ఏళ్ళు బతికాడు, పర్వాలేదు అని ఇట్లా మనం మాట్లాడుకుంటాం. అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది 80 ఏళ్ల కాలం, 60 ఏళ్ల కాలం మనిషికి ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే, ఆ 60 ఏళ్ల కాలంలో తాను ఎందుకు ఈ లోకంలో పుట్టాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి అంత జీవితకాలం దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు మనం డేట్ రాస్తున్నాం. ఈరోజు డేట్ ఎంత? 18వ తేదీ. 18 అంటే డిసెంబర్ 18వ తేదీ. ఈ డిసెంబర్ 18వ తేదీ అని ఎందుకు రాస్తున్నారు మనుషులు అంటే, డిసెంబర్ 18, 2023 సంవత్సరం అని రాస్తాం కదా. అంటే భూమి పుట్టి 2023 సంవత్సరమైనా అయిండేది? చెప్పండి, ఆలోచించండి. భూమి పుట్టి కొన్ని 100 కోట్ల ఏండ్లు అయిందంటారు. మళ్ళీ 2023 అని ఎందుకు రాస్తున్నాడు మనిషి? అంటే క్రీస్తు పుట్టి, ఈ లోకానికి క్రీస్తు పుట్టి ఇన్ని రోజులైంది, ఇన్ని సంవత్సరాలైంది, ఇన్ని నెలలైంది, అయినా నేను మారలేదు అని ఒప్పుకుంటూ రాస్తున్నాడు మనిషి. బ్యాంకులో చెక్ రాయాలంటే ఫస్ట్ డేటు చాలా ప్రాముఖ్యమైనటువంటిది కదా. ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే డేటు ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి మనిషి కూడా డేట్ రాస్తున్నాడు. దేశం అనక, ప్రాంతం అనక, రాష్ట్రం అనక, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా మారుమూల ప్రాంతాల్లో కూడా డేట్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే డేట్ అనేది ఎందుకు ఉంది అంటే, క్రీస్తు ఈ లోకానికి పుట్టి ఇన్ని సంవత్సరాలైంది, ఆయన రక్షణను ఈ లోకానికి ఇచ్చి, మరి నేను మారానా లేదా అని ప్రతి మనిషి ఆలోచన చేసుకోవడానికే ఈ డేట్ అనేది ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు అయింది కదా మనం పుట్టి కూడా, లేదా మనుషులు పుట్టి కూడా, మరి అందరూ కూడా తాము ఎందుకు పుట్టారన్న విషయాన్ని తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. తెలుసుకోవాలన్నటువంటి ఇంట్రెస్టే లేదు. ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ మీద అంటే డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దేవుని వాక్యం మీద లేదు. అంటే దేవుని మనస్సు మీద లేదు. లేదంటే తమ పుట్టుక మీద లేదు. తాము ఎందుకోసం పుట్టామన్నటువంటి విషయాల మీద మనిషికి లేదు. మనిషి ఎంతసేపు ఎలాగంటే, ఎంత మనం సంపాదించుకుందామా, ఎక్కడైనా మనము కూడి పెట్టుకుందామా, మనం దాచిపెట్టుకుందామా, పోగు చేసుకుందామా, తర్వాత ఇండ్లు కట్టుకుందామా అనే దాని మీదే ఉంది కానీ ఇంట్రెస్ట్ అంటే ఈ జీవితం మీద, జీవితకాలం మీద మనిషికి ఇంట్రెస్ట్ అనేది లేదు. ఈ యొక్క ఆలోచనలు ఎవరికి ఉంటాయంటే, వాస్తవంగా ఏం తిందాము, ఏం తాగుదాము, ఏం ధరించుకుందాము అన్నటువంటి ఆలోచనలు వాస్తవానికి ఎవరికి ఉంటాయంటే జంతువులకు ఉంటాయి, పక్షులకు ఉంటాయి. వాటిని చూడండి, ఎప్పుడు కూడా వాటి ఆలోచన నేను ఎందుకు పుట్టాను ఈ లోకంలో అని ఆలోచిస్తుంది. పశువు ఆలోచించు. కేవలం నేను ఏమి తిని కడుపు నింపుకున్నానా అంటే, పక్కని జంతువుది కూడా గొడవపడి దాని ఆహారం కూడా ఇది తినేస్తుంది కావాలంటే. అది పశువుకు ఉన్నటువంటి లక్షణం. ఈరోజు మనిషికి కూడా అదే లక్షణంతోనే ఉంటే, మరి పశువుకి మనిషికి ఏం తేడా ఉంది? ఆలోచన చేశారు. అందుకే యేసు ప్రభువు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాయబడింది. మత్తయి 6:26లో. మత్తయి 6వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువుతారు ఎవరైనా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలన ఆయనను అలంకరింపబడలేదు. చూసా, ఇదేంటి ఏమర్థమైంది మీకు? మీరు అనేక పక్షుల కంటే ఏమన్నాడు? తక్కువ అన్నాడా? శ్రేష్ఠులు అంటున్నాడు. అంటే ఏంటి? పక్షుల కన్నా శ్రేష్ఠులు. అంటే మనిషి అయితే బాగా జాగ్రత్తగా ఉండండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఓకే, ఖచ్చితంగా మీరు లోకంలో వినురమ్మా ఇలాంటి మాటలు. ఓకే, లోకంలో పిల్లరా ఇట్లాంటి మాటలు ఉండవు. దైవ సంబంధుల దగ్గర మాత్రమే ఉంటాయి ఇలాంటి మాటలు, అంతే కదా. మనిషి అయితే కష్టపడాల. మీకు తెలుసు ఒక రైతు ఎంత కష్టపడాలో, మీకు తెలుసు ఒక రైతు ఎంత కష్టపడాలో. దాన్ని ఏమేం చేయాలి? సేద్యం చేయడానికి ప్రారంభంలో ఏం చేయాలి బ్రదర్? దున్నల్లా, తర్వాత విత్తనాలు వేయాలా, తర్వాత మీరు చెప్పండి ప్రాసెస్. క్లీన్ చేసుకోవాలా, క్లీన్ చేయాలా, కలుపు మొక్కలు తీసేయాలి, లేదంటే అనవసరంగా దీని సారం తాగేస్తుంది. తర్వాత నీళ్ళు కడుతూ ఉంటే నిలబడుతుంది. ఇదంతా మనం చేతికి రావాలంటే కనీసం అన్న ఒక 3 నెలలు, పంటను బట్టి. కనీసం చిన్న పంట అయినా, అది ఎంత తక్కువ పంట అయినా కానీ, తక్కువ కాలంలో వచ్చే పంట అయినా కానీ 3 నెలల వరకు ఆగాలి. కరెక్టా? అంటే ఇంత కష్టం దాగి ఉంది. మనం ఒకటి తినాలంటే, ఒకటి మన నోటి వరకు రావాలంటే ఇంత కష్టం దాగి ఉంది మనిషికి. అదే దేవుడు యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఈ క్లియర్గా చెప్తున్నాడు పక్షుల గురించి. ఏమని చెప్తున్నాడు? 6వ అధ్యాయము ఆకాశ పక్షులు చూడండి, 26వ వచనం. అవి విత్తవు, ఇంతకు ముందు మీరు చెప్పారు కదా, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను అనే మాట ఉంది చూడండి. అంటే ఆకాశ పక్షులు మనుషుల్లా కష్టపడడం లేదు, అయినా పరలోకపు తండ్రి వాళ్ళని పోషిస్తున్నాడు. ఆలోచన చేశారా? యేసుప్రభు బోధలు అద్భుతమైనటువంటివండి. ఓకే, అయినా అంటే మీరు కష్టపడుతున్నారు, కానీ ఆకాశ పక్షులు కష్టపడతాను, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. వాటినే పోషిస్తున్నాడు. వాటికన్నా బహుశ్రేష్ఠులు మీరు అంటున్నాడు మనిషిని ఉద్దేశించి. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా దేవుడు పోషిస్తాడు. ఓకే, మిమ్మల్ని పోషిస్తాడు, మిమ్మల్ని సంరక్షిస్తాడు, మిమ్మల్ని కాపాడుకుంటాడు అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనిషి లేదండి, మేము పోషణ వైపే. దేవుడు మమ్మల్ని పోషిస్తాడు, కాపాడుతాడు అన్నటువంటి దేవుడు వాగ్దానం చేస్తున్నప్పటికీ, మాటిస్తున్నప్పటికీ, లేదంటే తన మనసు చెప్తున్నప్పటికీ కూడా మనిషి ఆలోచన చేస్తున్నాడా? లేదు లేదు లేదు. ఈ పక్షుల్లాగే, ఈ పశువుల్లాగే ఆహారం కోసం, ఈ లోకంలో అవసరాల కోసం పరుగులు తీస్తున్నాడు. మరి అలాంటప్పుడు దానికోసమైనా ఈ లోకంలో మనిషి సృష్టింపబడింది? ఓ పక్షిలాగా, ఓ జంతువులాగా బ్రతకాలనే సృష్టింపబడింది? కాదే, కాదు. మరి అయినప్పటికీ కూడా ఒక జంతువులాగా మనిషి మారిపోయినాడు. జంతు ఆలోచనలతో మనిషి పడిపోయినాడు. ఇంకొక సందర్భంలో యేసుప్రభు చెప్తున్నాడు, అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలోనికి వస్తే 12వ వచనం చూడండి, ఏమని రాయబడింది? 12వ అధ్యాయం 12వ వచనం. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు, గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి, సరే ఇక్కడ ఏంటి ఓవరాల్గా చెప్తున్నాడు? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడంట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనకి జంతువుల కన్నా, పక్షుల కన్నా ఒక గొప్పతనం మనిషికి ఉంది, ఒక విలువ దేవుని దృష్టిలో మనిషికి ఉంది. మనం ఈ లోకంలో ఒక జంతువు ఏ ఉద్దేశాలతో బతుకుతుందో అలా మనం బ్రతకూడదు అని నేర్పిస్తాం బైబిల్. ఎందుకంటే ఒక జంతువు కన్నా నువ్వు ఎంతో శ్రేష్ఠుడివి, ఒక పక్షి కన్నా నువ్వెంతో గొప్పవాడివని దేవుడు చెప్తున్నాడు. కానీ మనుషులు అట్లున్నారా? ఒక పక్షి, ఒక జంతువు ఏ విధంగా అయితే ఆహారం కోసం ఎగబడుతుందో,
మనుషులు ఆ విధంగా డబ్బుల కోసం ఎగబడుతున్నారు. ఆ డబ్బులు ఉంటేనే కదా ఆహారం. ఓవరాల్గా ఏంటి, జానడు పొట్టు కోసమే కదా. ఏం సహోదరా, అంతే కదా. నువ్వు ₹1,00,000 సంపాదించినా కడుపుకే తింటావు, నోట్లోనే తింటావు, అంతే కదా. 10,000 సంపాదించినా అంతే, 2,00,000 సంపాదించినా అంతే. నీది జానడు పొట్టు కోసమే అంతా కూడా. అంటే ఇండైరెక్ట్గా ఏమి, ఒక జంతువు ఏ విధంగా అయితే తన కడుపు కోసం ఆరాటపడుతుందో మనిషి కూడా అదే విధంగా ఆరాటపడుతున్నాడు. మరి అలాంటప్పుడు ఆ, మరి జంతువులకి మనుషులకి ఏం తేడా ఉందండి? ఒక మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే ఒక జంతువులాగే బతుకుతున్నాడు ఈ లోకంలో. జంతువులాగే, జంతువు కన్నా హీనంగా మనుషులను చంపేసి, కూడా పుట్టిన తమ్ముళ్ళనే చంపేసి, అన్ననే చంపేసి ఆస్తుల కోసం, తండ్రినే చంపేసి, తల్లినే చంపేసి ఇన్సూరెన్స్ల కోసం, జంతువు కన్నా హీనంగా బ్రతుకుతున్నటువంటి తరుణంలో నేటి మనిషి ఉన్నాడు. కానీ దేవుడు మనిషిని అలా చేయలేదు. దేవుడు మనిషిని ఎంతో ఉన్నతంగా చేశాడు. ఈ ప్రకృతిని అంతా చేసి కూడా ఆ ప్రకృతి పాదాల కింద, ఈ మనిషి పాదాల కింద ఆ ప్రకృతిని పెట్టాడు దేవుడు. ఈ ప్రకృతి అంతా కూడా మీకోసమే అని దేవుడు ఒక బహుమానంగా ఇచ్చేశాడు మనిషి కోసం. కానీ మనిషి ఆ ప్రకృతిలో ఉన్న జంతువుల్లాగా, పక్షుల్లాగా తమ మనస్తత్వం కలిగి బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు అస్సలు మనిషి పట్టించుకోవడం లేదు. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, ఎందుకు నాకు ఇన్ని 60 ఏళ్ల కాలం నాకు ఇవ్వబడతా ఉంది, నేను ఎందుకు ఈ లోకంలో బ్రతికి 60 ఏళ్ల కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నాను, అది ఎందుకు అని ఎవ్వరూ ఆలోచన చేయడం లేదు. ఎవరైనా ఆలోచన చేసి ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగినారా? ఏం విలియమ్స్ అడిగినారు ఎవరైనా వచ్చి, అన్నా ఎందుకన్నా నేను పలానా సంవత్సరం 90లో పుట్టినాను, 91లో పుట్టినాను, 94లో పుట్టినా, 93లో పుట్టినాను, 94లో పుట్టినాను వచ్చి ఎవరైనా అడిగినారా? ఎందుకన్నా నేను ఎన్నేళ్ళు బతుకుతానన్నా, ఎందుకన్నా నేను 60 ఏండ్లో 70 ఏండ్లో బతికి ఎందుకన్నా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని ఎవరైనా అడిగినారా మిమ్మల్ని? అడుగురండి. ఏం అడిగింటారో తెలిసిన, ఏదైనా ఉద్యోగం ఉంటే చూడన్నా, ఏదైనా 10,000 ఇస్తామన్నా అప్పుకి, అంతే కదా. ఇంకేమని అడిగింటారు? ఇంకా ఏం అడిగింటారండి? ఏదైనా మంచి కాలేజ్ ఉంటే చూడండి అన్న, ఇది ఏ చదివితే బాగుంటుందన్నా, ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే బాగుంటుందన్నా అని చెప్పి ఇలాంటివి అడిగింటారు. అంటే దీని వెనకలంతా ఏముంది? దీనంతా వెనకలు ఏముంది? డబ్బు సంపాదనే ఉంది కదా, జానడు పొట్టే కనపడుతుంది కదా. నువ్వెందుకు చదవాలనుకుంటున్నావు? చివరికి ఈ లోకంలో ఉందాగా బతికి జానడు పొట్టును నింపుకోవాలనే కదా. అంటే దీని వెనకలంతా ఏం కనపడుతుంది? జానడు పొట్టు కనపడుతుంది. అంటే ఒక జంతువు మనస్తత్వమే కనపడుతుంది. అట్లని చెప్పి నువ్వు ఏ కోర్సు చదివితే బాగుంటుందో అడగకూడదంటారా అంటే అడగచ్చండి, దాంట్లో తప్పులేదు. అవసరం పడింది ఒక 10,000 అప్పు తీసుకో, తప్పులేదు. ఓకే, మళ్ళీ తిరిగి ఇచ్చేసి, ఓకే, ఎగ్గొట్టద్దు. ఓకే, తర్వాత ఏ కాలేజ్ అయితే బాగుంటుంది అడుగు, తప్పు లేదు. అని నీ జీవితమే దానికోసం దారిపోసినట్టు నువ్వు బ్రతికితే నీకేమన్నా న్యాయమా? మనిషికి ఏమన్నా న్యాయమా? అంటే దానికోసమా ఈ 60 ఏళ్ళ జీవితం దేవుడు ఇచ్చింది? పలానా 1994లో పుట్టినటువంటి ఓ వ్యక్తి 2050లో చచ్చిపోతావు నువ్వు అనుకుంటే, 2050 వద్దా, ఇంకో 2 పెంచుదామా, 2070. 2070లో నువ్వు చనిపోతున్నావు. 2070లో చనిపోవడానికి ఈ మధ్య కాలంలో ఏ కోర్సు చదివితే బాగుంటుంది అంతేనా నీ బ్రతుకులో నువ్వు అడిగింది అన్నట్టు ఆ మనిషి జీవితం కనబడుతుంది కదా. పిల్లరా, మనం దేవుడైతే మనిషిని కేవలం దానికోసమే కాదు పుట్టించింది. దేవుడు ఈ ప్రకృతి కన్నా ఉన్నతంగా దేవుడు నిలబెట్టుకున్నాడు మనిషిని. దేవుడు మనిషిని చేశాడు. ఈ ప్రకృతి అంతా కూడా నోటి మాటతో చెప్పాడు. తెలుసు కదా మీకు అందరికీ. ఆయన నోటి మాటతో పలుకగా ఈ ప్రకృతి అంతా అయింది. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి దేవుడు పలకలేదు. ఓ మనిషి ఆదాము కమ్ము అనలేదు. ఏం చేశాడు? చేతులతో చేశాడు. మనిషికి ఉన్నటువంటి ప్రత్యేకత అది, చేతులతో చేశాడు. చూసుకుందామా ఆ విషయాన్ని? చూసుకుందామా? చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఏమని రాయబడింది? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి ఆ మాటలు చూడండి ఒకసారి. నేలమట్టితో నరుని నిర్మించి వాని రాశికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చూసారా ఏమంట? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పటి నుంచి స్టోరీ చేంజ్ అవుతుంది, జాగ్రత్తగా వినాలి. అందరూ జాగ్రత్తగా వింటున్నారా? నేర్చుకోవాలని ఆశ ఉందా? నేర్చుకోండి ప్రియులారా.
ఓకే, మీరు ₹1,00,00,000 పెట్టిన ఇటువంటి మాట దొరుకుతుంది. నిజం. జాగ్రత్త కింద ఉచితంగా లభిస్తాం. ఏంటంట నరుని యొక్క నాసికారంధ్రాలు అంటే ముక్కులు. ఈ ముక్కుల్లోనికి దేవుడు జీవవాయువును ఊదగా నరుడు ఏమైనాడు? జీవాత్మైనాడు. అంటే మనమంతా కూడా ఈ ప్రాణం ఈరోజు కలిగి ఉన్నామంటే ఎవరి నుండి పొందుకున్నటువంటిది? అది దేవుని నుండి పొందుకున్నటువంటిది. కరెక్టా? దేవుని నుండి పొందుకున్నటువంటిది. మరి దేవుని నుండి పొందుకొని ఈరోజు జీవాత్మలుగా బ్రతుకుతున్న మనము ఒక జంతువు మనసుకి ఒక జంతువులాగా బ్రతుకుతుంటే ఏమైనా పొంతన కుదురుతుందా? అది ఇప్పుడు దేవుని నుండి జీవాత్మను పొందుకున్నటువంటి మనము వాస్తవానికి ఏ లక్షణాలతో బ్రతకాలి? ఎవరి లక్షణాలతో బ్రతకాలి? దేవుని లక్షణాలతో బ్రతకాలి. ఇప్పుడు పిల్లరా జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులకి పిల్లలు పుడతారు. వాళ్ళు తల్లి పోలికలో తండ్రి పోలికలోనూ మ్యాక్సిమం 85% ఉంటారు. లేదా మేనమామ, అది రేర్. మేనత్తో రేర్. నేను మా మేనమామ పోలిక రేర్ నా ఎట్లా వాళ్ళు. ఓకే, దాదాపు మ్యాక్సిమం ఎవరి పోలిక ఉంటుంది? తండ్రి పోలికో తల్లి పోలికో ఉంటుంది. నాకు కొడుకు పుట్టినాడు, అందరూ చూసిన వాళ్ళంతా సేమ్ నువ్వే ప్రింట్ అంటారు. నాకు సంతోషమే కలుగుతుంది. నా కొడుకు నా లక్షణాలతోనే ఉంటాడు, అంతే కదా? నా కొడుకు నా లక్షణాలతోనే ఉంటాడు. ధనుషుకు కాల్ ఫోన్ చేస్తాను, బయటికి పోయి మాట్లాడు. ఓకే, ఇప్పుడు ఎందుకు నా లక్షణాలతో ఉన్నాడు అంటే నా కొడుకు కాబట్టి. ఇప్పుడు మనమంతా కూడా ఎవరి పిల్లలము? దేవుని పిల్లలం. అంటే దేవుడు నాసికారంధ్రాల్లోనికి జీవవాయువును ఊదాడు. దేవుని బట్టే మనం ఈరోజు అంతా కూడా పిల్లలం. మరి ఎవరి లక్షణాలు కలిగి ఉండాలి మనం అంటే దేవుని లక్షణాలు కలిగి ఉండాలి వాస్తవానికి. కానీ మనిషి అలా కలిగి ఉన్నాడా? తన లక్షణాలు మార్చుకొని ఒక జంతువులాగా బతుకుతున్నాడు. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, అరే మీరు జంతువులు కాదంటారా, జంతువుల్లాగా తినడానికి ఎగబడుతున్నారు, ఈ లోకంలో బ్రతకడానికి ఎగబడుతున్నారు. మీరు అనేక పక్షుల కన్నా శ్రేష్ఠులు, మీరు గొర్రెల కన్నా ఎంతో శ్రేష్ఠులు అని యేసుప్రభు చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమతో చేసుకున్నాడు. మనల్ని అందరినీ కూడా పుట్టించుకున్నాడు. దేవుడు పుట్టించుకున్నాడు. అందులో భాగంగానే దేవుడు మరొక సందర్భంలో యెషయా గ్రంథంలో చెబుతున్నటువంటి మాట 49వ అధ్యాయం 16వ వచనంలో, యెషయా గ్రంథం 49:16 ఏమంటున్నాడు చూడండి. 49:16 చదవండి. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. చూసారా? చూడుము ఏమంటున్నాడు దేవుడు, నా అరచేతులతో, అరచేతులు అంటే ఇవి, నా అరచేతులతో నిన్ను చెక్కి ఉన్నాను. అంటే దేవుడు అరచేతులతో మనిషిని చేసినాడు. జంతువుని చేసినాడు ఆ విధంగా చేయలేదు, జస్ట్ పలికాడు అంతే, అవి వచ్చేసినాయి. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి దేవుడు అరచేతులతో చెక్కినాడంట మనిషిని. ఈరోజు మనం ఇంత బాగున్నాము, ఇంత ఆరోగ్యంగా ఉన్నాము, ఈ రూపంలో ఉన్నామంటే దేవుడు మనల్ని 9 మాసాలు తల్లి గర్భంలో చెక్కాడు. తల్లి గర్భంలో మనల్ని రూపించాడు. ఒకవేళ అబ్బాయి అయితే 9 నెలలు, అమ్మాయి అయితే 10 నెలలు తల్లి గర్భంలో దేవుడు రూపిస్తున్నాడు. అది ఎవరికి తెలియదు. ఏమండి, తల్లికి కూడా, కన్నెబోయే తల్లికి కూడా కడుపులో ఉన్న బిడ్డ మగపిల్లడు ఆడపిల్లడో తెలుసా? తెలియదు. ఏ రూపంలో ఉన్నాడో తెలుసా? తెలియదు. ఒక రూపాన్ని తల్లి ఇవ్వగలదా? ఏం సిస్టర్, ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఏం చేయగలరు? ఒక తల్లి ఆహారం తినగలదు అంతే, టైంకి, అంతే కదండి. సమయానికి ఆహారం తినగలదు అంతే. కానీ ఒక తల్లి గర్భంలో ఒక రూపం రావాలి అంటే దాని వెనకలు ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు చెక్కుతూ ఉన్నాడు. మనిషి తల్లి గర్భములో 9 మాసాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. మరి జంతువుల విషయంలో అది లేదు. జంతువుల విషయంలో లేదు. దేవుడు మనిషి నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదాడు. అంటే ఆత్మ కలిగి ఉన్నాడు మనిషి. అటు జంతువు ఆత్మ కలిగి ఉందా? జంతువులకు ఆత్మలు ఉన్నాయా? లేవు. బైబిల్ చెప్పలేదు ఎక్కడ, లేవు. మనిషికి మాత్రమే ఆత్మ ఉండేది. జంతువు ప్రాణం మాత్రమే ఉంది. మనిషికి ప్రాణంతో పాటు ఆత్మ ఉంది. ఓకే, జంతువు అయితే చనిపోయిన తర్వాత అయిపోయి గాల్లో కలిసిపోతుంది, ఇంక అంతే, ఇంక దానికి లేదు నెక్స్ట్. మనిషి చనిపోయిన తర్వాత మరో జన్మ ఉంది మనిషికి. అంటే జంతువుకి మనిషికి ఎంత తేడా కనబడుతుందో చూడండి.
చనిపోయిన తర్వాత మరో జన్మ ఉంది మనిషికి. జంతువుకు ఉందా? ఏమండి, ఎన్ని దోమలు చంపేసామండి మనం, ఎన్ని చీమలను తొక్కేసి చంపేసాం మనం. అవన్నీ మళ్ళీ పుట్టుకొని వచ్చాయా? లేవు. చచ్చిపోయినది రాలేదు, మళ్ళీ వేరే వచ్చాయి. ఆలోచించండి. మనిషి జన్మ ఈ జంతువుల్లాగా లేదు, లేదా మనిషి అనుకున్నట్లు లేదు. ఎందుకు ఈ లోకంలో మనం పుట్టామన్న విషయాన్ని ఈ లోకం తెలుసుకోవడం లేదు. ఎందుకు దేవుడు 60 ఏళ్ళ 70 ఏళ్ల కాలాన్ని మనిషికి ఇచ్చాడన్నటువంటి విషయాన్ని కూడా మనుషులు తెలుసుకోవడం లేదు. సేమ్ జంతువు అంతే కదా, నేను ఎందుకు పుట్టినానో నాకు తెలియదు అన్నట్టుంది. ఏమండి, చాలా విడ్డూరం ప్రియులారా. ఏమండి, ఆలోచించాలండి. మనిషి అనేవాడు ఆలోచించాలి. మనిషి అంతరిక్షంలో అడుగు పెట్టాలన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ నేను ఈ 20 ఏళ్ల జీవితం మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, నా ఆత్మ ఎక్కడికి పోతుంది అనే ఆలోచనలు కనబడతాయి. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి తెలియని విషయాలు ఈ లోకానికి చెప్పి వారిని అందరినీ హెచ్చరిస్తున్నాడు. లోకాన్నంతా హెచ్చరిస్తున్నాడు. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, ఈ లోకాన్నంతా హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా అని చెప్తున్నాడు. చూడండి పిల్లలు, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏమని రాయబడింది? యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ఏమని రాయబడింది? చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడద్దండి అంటున్నాడు. ఒక కాలం రాబోతోంది, మీరు ఆశ్చర్యపడద్దండి. ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసినటువంటి వాడు జీవ పునరుత్థానమునకు, కీలు చేసినటువంటి వాళ్ళు బయటికి వస్తారంట. జాగ్రత్తగా నేను చచ్చిపోయినటువంటి వాళ్ళంతా కూడా సమాధులన్నీ తెరవబడతాయి. వాళ్ళంతా కూడా మళ్ళీ భూమి మీదకి వస్తారు. మీ తాత ఎవరైనా బ్రతికున్నారా? చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? మీ తాతలు ఉన్నారా? వాళ్ళు మళ్ళీ వస్తారు భూమి మీదకి. వాళ్ళ తాత, మీ తాత బతుకుండొచ్చు, వాళ్ళ తాత బతుకున్నారా? బతుకుంటారు. వాళ్ళు మళ్ళీ వస్తారు భూమి మీదకి. నువ్వు నేను కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. 2050 ఇప్పుడు ఏంటంటే 2023, 2050 అంటే ఎన్ని సంవత్సరాలు నీకు? ఇంక 27 అంటే బహుశా బతికొచ్చాం. మళ్ళీ ఒక 70 వేసుకో. 2070 రా, 2070 వేసుకోండి. 2070కి ఉంటాము మనము. ఉంటామంటారా 2070కి? పిల్లరా 2070కి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2070కి 47. ఖచ్చితంగా ఉండం. ఖచ్చితంగా ఉండం. అంటే మనం హెచ్చు తక్కువ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే 2060 నుండి లేదంటే 50 నుండినే కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరు వెళ్తా పోతాం. వెళ్ళిపోయినటువంటి మనమంతా కూడా మళ్ళా భూమి మీదకి వస్తాము. యేసుప్రభు అదే చెప్తున్నాడు. దీనికి ఆశ్చర్యం, ప్రజలు ఆశ్చర్యపోయే విషయం అది. మళ్ళా మనం భూమి మీదకి వస్తాం. ఇది జంతువులకు ఉందా? జంతువులు వస్తాయా? మరి ఎందుకంటారా జంతువులాగా మనుషులు బ్రతుకుతున్నారు? అదే యేసుప్రభు చెప్తున్నాడు. నువ్వు ఒక జంతువులాగా బ్రతికితే నీకెంత ఆధిక్యత ఉంది లోకంలో. ఓ మనిషి, నీకెంత ఆధిక్యత ఉంది లోకంలో. దేవుడు ఎంత ఉన్నతంగా దేవుడు నేను చేశాడు. నువ్వు అది గ్రహిస్తున్నావా, ఆలోచిస్తున్నావా అని దేవుడు బైబిల్ ద్వారా ఇది ఈ లోకానికి ఖచ్చితంగా ఈ లోకానికి ఆయన ప్రశ్నిస్తున్నాడు. పర్లేదు, కూర్చో. ఈ లోకాన్ని ప్రశ్నిస్తున్నాడు, ఆలోచింపజేస్తున్నాడు. ఎంతోమంది అండి మరి ఆలోచన చేస్తున్నారు. జంతువులు మళ్ళీ పుట్టుకొని వస్తాయా? నువ్వు ఇన్ని దోమలు చంపేసావు రోజు. ఇంక పిల్లలు పుట్టాక వామ్మో విపరీతమైనటువంటి కేర్ అయిపోతుంది. ఒక దోమ రాకూడదు, ఒక చీమ రాకూడదు ఇంట్లోకి. అన్నింటినీ చంపేయడమే. ఇన్నాళ్ళు ఎందుకులే చంపేది, బయటకు వేసేయండి. ఇప్పుడు మళ్ళా వస్తే, నేను లేకున్నాడు బిడ్డ ఉంటాడు, మళ్ళా వస్తే చంపేయడమే. ఎన్ని చంపేసావు? మళ్ళీ అవన్నీ కూడా దానికి పునరుత్థానం ఉందా? లేదు కదయ్యా. మరి మనిషికి మాత్రమే ఉంది. దీనికి ఆశ్చర్యపడకూడి అంటున్నాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయే సంగతి. అంటే చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళా భూమి మీదకి రావడమా? వస్తాడు. నీ తండ్రుల మళ్ళా వస్తారు భూమి మీదకి. ఈ నిరీక్షణ కేవలం మనిషికి మాత్రమే ఉంది, జంతువులకు లేదే. మరి అలాంటప్పుడు మనం ఎలా బ్రతకాలి? మన ఆయుష్కాలాన్ని ఎలా ఉపయోగించాలి? మనం ఎంత ఆలోచించాలి? మనం ఎప్పుడు చూసినా పనే, ఎప్పుడు చూసినా చదువే, ఎప్పుడు చూసినా వ్యాపారమే, ఎప్పుడు చూసినా డబ్బులే, ఎప్పుడు చూసినా
చదువే. మరి అలాంటప్పుడు దీనికోసమైనా వచ్చావు ఈ లోకానికి అని ఆలోచన చేయాలి ప్రతి మనిషి. చదువుకోమ్మా, వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో. అంత మాత్రమే కాదు, అంత మాత్రమే అనుకుంటే పొరపాటు అయిపోతుంది. నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు విషయాన్ని తెలుసుకోకుండా నువ్వు బ్రతికితే చాలా ప్రమాదం ఉంది. మనిషికి ఎంత ఆధిక్యత ఉంది తెలుసా? మనం మాట్లాడినట్టు ఏ జంతువు మాట్లాడుతుందండి ఈ లోకంలో? ఏదైనా జంతువు మాట్లాడుతుందా? ఏ జంతువు మాట్లాడలేదండి. చిలుక మాట్లాడుతుంది అంటారు. ఎన్ని మాట్లాడుతుంది? ఆ మకావు పక్షులు ఎన్ని మాట్లాడగలుగుతుందండి? 1, 2, 3 మాట్లాడుతుంది. అది కూడా మనిషి నేర్పించినందుకు మాట్లాడుతుంది. ఏమంటే పుట్టుకతో ఒక చిన్న పిల్లోడు మాట్లాడినట్టు ఏ జంతువైనా మాట్లాడగలదా? మాట్లాడలేదండి. జంతువు కన్నా ఎంతో జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. జంతువుకి దానికి ఉన్నటువంటి మనిషికి ఉన్నటువంటి డిఫరెన్స్లో ఇదొకటి. ఎంతో జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చూస్తారా ఆ విషయాన్ని కూడా? బైబిల్లో రాయబడింది. ఎవరైనా త్వరగా చదండి. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినటువంటి ఆ మాటలు ఒకసారి చూడండి పిల్లలు. యోబు గ్రంథము 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువులు ఫస్ట్ నుంచి చదువు. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పించు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని. చూసారా? భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పి ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానముతో దేవుడు మనల్ని చేశాడు. ఏమండి, ఒకప్పుడు ఒక 25 years బ్యాక్ ఇట్లాంటి స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉన్నాయా? ల్యాండ్ లైన్సే లేవు. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు మా ఇంట్లో మొట్టమొదటిసారి ల్యాండ్ లైన్ చూశాను నేను. ఆ రోజు 2-3 రోజులు స్కూల్కి పోకుండా పండుగ చేసుకున్నాం ఇంట్లో. అంటే పిల్లలు విపరీతమైనటువంటి సంతోషం. ఆ ల్యాండ్ లైన్కే స్క్రీన్ లేదు, ఏమీ లేదు. నేను ఎప్పుడు చూశాను తెలుసా? ఒక స్మార్ట్ ఫోను 2011లో చూశాను. ఏమండి, అంతకుముందు కీప్యాడ్ మొబైల్స్. అవి ఎప్పుడు చూశారు? మీరు ఎప్పుడు చూశారు? ఖచ్చితంగా మీరు స్కూల్ చదువుకునేటప్పుడే చూస్తుంటారు. నేను మొబైల్ అన్నటువంటి కాన్సెప్టే నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు చూశానండి. నాకు గుర్తుండి. ఏమండి, అంతకుముందు లేవు. ఇప్పుడు ఒక ఒక ప్రెగ్నెంట్ లేడీకి ప్రసవ వేదన వస్తేనే 24 hours మనకి ఏమండి హాస్పిటల్స్ అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు లేవండి. లేవు. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే, ఎక్కడో దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు మాట్లాడాలంటే నీ చేతుల్లో నుండి ఆపరేట్ చేసి నువ్వు మాట్లాడతావు. ఒకప్పుడు లేదు. పక్కన ఉన్నటువంటి ఊరికి కూడా మనము చేరుకోవాలంటే ఎంతో సమయం పట్టేది కదా. ఉత్తరం రాస్తే 3 రోజులు అయిపోయేది. మా అవ్వకి నా జీవితంలో ఒకసారి ఉత్తరం రాశాను నేను. ఓకే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ అప్పుడప్పుడు నేర్చుకున్నాను. హాయ్ గ్రాండ్ మదర్, హౌ ఆర్ యూ, వీఆర్ డూయింగ్ గుడ్ అని ఈ 2 ముక్కలు రాసి పంపించాను. ఉత్తరం బెంగళూరుకి పంపించాను. అది చేరుకోనికి వారం పట్టింది. అంటే ఏంటి? అవ్వా బాగున్నావా, మేము బాగున్నాము అని చెప్పడానికి వారం పట్టింది. మరి ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయి, హాయ్ హౌ ఆర్ యూ అని పంపించు, సెకండ్లో వెళ్ళిపోద్ది. అంటే ఇదంతా కూడా మనిషి మేధస్సు నుండే జరిగిందా? ఏమండి, జరిగిందా లేదా? కానీ పక్షులు చూడండి, అప్పుడెప్పుడో ఎట్లా గూడు కడుతుందో ఇప్పుడు అట్లే గూడు కడుతుంది. మార్చుకుని సిమెంట్తో ఏమన్నా ప్లాన్ చేసిందా? ఫ్యాబ్రిక్ మార్చిందా? దాన్ని ఏమంటారు? మెటల్ని ఏమంటారు? ప్లాస్టిక్ లాగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? థర్మాకోల్ కాదు, ఇంకోటి ఫైబర్ లాగా మార్చింది ఏమన్నా పక్షి. అప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ది అనిమల్స్ ఇన్ ద బర్డ్స్. బట్ మనిషి యొక్క విజ్ఞానంలో చూసుకుంటే ఎంత మార్పు కనబడతాను. ఒకప్పుడు ఎవరైనా చనిపోయినారంటే బంధువులంతా వేరే వేరే ఊర్లలో ఉన్నప్పుడు వాళ్ళకి సమాచారం పంపించేకి మనుషులను పంపించేవాళ్ళం. ఒకప్పుడు చిన్ననాటి కాలంలో ఫోన్లు లేవు, ఉత్తరాలు రాసేవాళ్ళం. వాళ్ళు మళ్ళా ఆ ఉత్తరం చేరుకొని లేదంటే వెళ్ళినటువంటి వ్యక్తి వాళ్ళు పిలుచుకొని సమాచారం చెప్పి వచ్చేసరికి 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయేది. ఇప్పుడన్నా 3 రోజులు అయితే ఐస్ ఉంది. అప్పుడు లేదు ఆ టెక్నాలజీ. శవం ఊదిపోయేది. చివరి చూపులు చూడకపోతే వాళ్ళకి బాధ. ఏమండి, ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అంటే పిల్లరా, ఒకటి
మనిషి జంతువుల కన్నా చాలా శ్రేష్ఠుడు, జ్ఞానవంతుడు. ఓకే, పక్షుల్లాగా లేదు మనిషి, జంతువుల్లాగా లేదు మనిషి. కానీ మనం జంతువుల్లాగా బ్రతకూడదు, ఎందుకు ఈ లోకంలోనికి వచ్చామన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి అన్నటువంటి విషయంతో నేను మాట్లాడుతున్నాను. ఒక్గానొక సమయంలో జంతువుకు కూడా దేవుడు నోరునిచ్చాడు, మాటలనిచ్చాడు. తెలుసా సందర్భం? గాడిదకి నోరిచ్చాడు దేవుడు. ఆ నోరిస్తూ ఆ గాడిద గురించి ఒక మాటను దేవుడు రాపించాడు. చూస్తారా ఆ విషయాన్ని? మొదటి పేతురు పత్రిక, రెండవ పేతురు పత్రిక, క్షమించండి, రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి, ఏమని రాయబడింది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించినాడు. నోరు లేని గాడిద అనే మాట రాయబడింది చూడండి అక్కడ. ఒకటి జాగ్రత్త, ఇప్పుడు చూడండి, ఇది గాడిద గురించి ఎలా రాయబడుతుంది? ఒక జంతువు గురించి. ఆ జంతువుకి ఏం లేదంట? నోరు లేదు. ఇది దాని యొక్క క్యారెక్టర్, లేదంటే క్వాలిటీ. ఓకే, నోరు లేనటువంటి గాడిద అంటే జంతువు సహితము దేవుడు నోరిచ్చాడు. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మనుషులమైనటువంటి మనకు నోరుంది, జంతువుల్లాగా మనకు నోరు లేకుండా లేదు. మనకి దేవుడు నోరిచ్చాడు, మాట్లాడటానికి స్వరాన్ని ఇచ్చాడు, భాషల్ని ఇచ్చాడు. ఏమండి, మనం జంతువులాగా దిగజారిపోతే ఎలాగండి? ఆ బిలాం అట్లే దిగజారిపోయినాడు. ఆ బిలాం ప్రవక్త, దేవుని ప్రవక్త. ఆ పక్క దేశపు మోయాబు రాజు, ఎవరి పేరు? బాలాక్. డబ్బులు ఇస్తాను, మాకు సపోర్ట్ చేసి మాకు కొంచెం మా పక్షంలో మాట్లాడు అని చెప్పి డబ్బులు ఇస్తానేసరికి డబ్బులకు పడిపోయినాడు. ఎప్పుడైతే డబ్బులకు పడిపోయాడో, దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టేసి డబ్బుల వైపే పరుగులు తీశాడో, అప్పుడు వీనికి ఎలా బుద్ధి చెప్పాలి అని ఆలోచన చేస్తా అంటే, తనతో పాటు ఉన్నటువంటి గాడిద తప్ప ఇంకెవరు లేరు. ఇంకా గాడిదనే దేవుడు వాడుకున్నాడు. ఆ గాడిదను వాడుకుంటూ మనిషి కన్నా ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి జంతువు, లేదంటే జంతువు కన్నా ఎంతో ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి బిలాం మనిషి, ఆ గాడిదతో బుద్ధి చెప్పే స్థితికి మనిషి దిగజారిపోయాడు. దిగజారిపోయి అక్కడ ఏమని రాయబడింది ఆలోచించేయండి. నోరు లేని గాడిదకము ఏం చేసినాడు? మానవ స్వరమునిచ్చాడంటే దేవుడు. చూడండి, మానవ స్వరం ఏమంట? డైరెక్ట్గా ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామో గాడిద అలా మాట్లాడుతాను. ఆశ్చర్యపోలే కదా మనిషి, కానీ మనోడు ఆశ్చర్యపోలే. నిన్ను చంపేస్తాను నువ్వు ముందుకు పోకపోతే అని. అయ్య బాబో, నువ్వు ఎప్పుడు కూడా ఇట్లా చేయలే కదా, ఇప్పుడు నేను ముందుకు పోతా ఉండేదంటే నువ్వు ఆలోచించాలి కదా అని చెప్పి గాడిదంటా ఉంది. ఆ గాడిదకి ముందు దేవదూతలు ఖడ్గం పెట్టుకుని నిలబడినట్టు కనబడుతూ ఉంది. కానీ ఈ గాడిదకి, పైన ఉన్నటువంటి గాడిదకి కనబడతా ఉండలేదు. బిలాము కనిపిస్తా ఉండలేదు దేవదూత, కానీ గాడిదకి కనబడతా ఉంది. వీడు ఎందుకు పోతాడు? అక్కడ మోయాబు దేశము రాజు అయినటువంటి ఆ బాలాకు దగ్గర లంచం తీసుకొని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకపోతున్నాడు, డబ్బుల కోసం. చూసారా పిల్లరా? ఆలోచించండి. దేవుడు అప్పుడు మానవుని యొక్క గొప్పతనం చూపించడానికి మానవ స్వరాన్ని ఆ గాడిదకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ గాడిదకి ఇచ్చాడో, ఒక మానవుడు అనేవాడు ఏం చెయ్యాలో ఆ గాడిద ద్వారా ఈ లోకానికి తెలియజేశాడు. ఎప్పుడైతే మానవ స్వరం తీసుకొని వచ్చి గాడిదకి తగిలించేశాడో, గాడిద ఏం చేసింది? వెంటనే ఆ బిలాములో ఉన్నటువంటి అజ్ఞానత పోగొట్టే ప్రయత్నం చేసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ స్వరంతో మనం ఇతరులకి బుద్ధి చెప్పేవారంగా, అజ్ఞానతను పోగొట్టేవారిగా, జ్ఞానం వైపు త్రిప్పేవారిగా మనం ఉండడానికి దేవుడు ఈ స్వరాన్ని ఇచ్చాడే కానీ, ఈ లోకంలో ఆ గొప్పతనం తెలుసుకోకుండా ఒక జంతువులాగా మనం బ్రతకడానికని కాదు అని, అదిగో ఒక గాడిదని చూపించి ఈ లోకానికి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. దేవుడు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మరి ఇంత శ్రేష్టంగా దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. ఎందుకు నిలబెట్టుకున్నాడు? ఎందుకు మనల్ని పుట్టించుకున్నాడు అనేది మనం తెలుసుకోవాలా లేదా? ఈ లోకంలో నువ్వు పుట్టి ఇన్ని సంవత్సరాలు అయిందే, నువ్వెందుకు పుట్టించుకున్నాడు దేవుడు? నువ్వెందుకు పుట్టాలి? నీ తమ్ముడు పుట్టి ఊరికే అయిపోయిండొచ్చు కదా, లేదంటే మీ అన్న పుట్టి అయిపోయిండొచ్చు కదా.
నువ్వెందుకు పుట్టాలి అని ఆలోచన చేస్తే పిల్లరా దానికి కూడా దేవుడు సమాధానం చెబుతున్నాడు. ముగింపు పలుకుదాం ఈ మాటలు చూసుకొని పిల్లరా. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి మాట చూడండి, ఏమని రాయబడిందో. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం. 7వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారిని తప్పిమ్మము అంటున్నాడు. ఏమండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన ప్రజలు అంటున్నాడు అండి అక్కడ. అంటే ఎవరు మహిమ నిమిత్తం మనం ఈ లోకంలో పుట్టాము? దేవుని మహిమ నిమిత్తం పుట్టాము. నిన్ను పుట్టించిన నీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి ఈ లోకం. అది క్రైస్తవులకు సంబంధించినవాడు కాదు ఆయన, హైందవులకు మాత్రమే సంబంధించినవాడు మాత్రం కాదు ఆయన, లేదంటే ఇస్లాంకు మాత్రం సంబంధించినవాడు కాదు ఆయన. ఈ లోకానికి సంబంధించినటువంటి వాడు ఆయన. ఆయన ఎవరో ఈ లోకం తెలుసుకోవాలి. ఆ పుట్టించిన దేవుడు చెబుతున్నటువంటి మాట, మీరు నా మహిమ నిమిత్తమే, నా ఘనత నిమిత్తమే మీరు పుట్టారు. కేవలం మీ ఆశలు నెరవేర్చుకొని, కేవలం మీ యొక్క ఆలోచనలు నెరవేర్చుకుంటూ మీరు బ్రతికితే మాత్రము చాలా ప్రమాదం ఉంది. జంతువులు అలాగే బ్రతుకుతున్నాయి. నువ్వు అలా బ్రతకకూడదు. ఎందుకంటే నువ్వు జంతువు ఒకటి కాదు. జంతువు కన్నా నువ్వెంతో శ్రేష్ఠుడివి. నువ్వెంతో శ్రేష్ఠుడివి, ఎంతో గొప్పవాడి. నువ్వెందుకు పుట్టావో తెలుసా? నా మహిమ నిమిత్తం పుట్టావని దేవుడు చెప్తున్నాడు. అదే అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. 43:21లో, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు చూసారా, నా స్తోత్రమును ప్రచురిస్తున్నారంట. నా నిమిత్తం నేను నిర్మించిన నా జనులు. మిమ్మల్ని అందరినీ దేవుడు ఎందుకు చేస్తున్నాడు తెలుసా? తన కోసం చేస్తున్నాడు. నువ్వు ఆయన కోసం బ్రతుకుతావని, ఆయన స్తోత్రం నువ్వు ప్రచురిస్తావంటే ఏంటి? ఆయన గొప్పతనం నువ్వు చెబుతావని దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో అందరినీ పుట్టించుకున్నాడు. వాళ్ళందరూ తెలుసుకున్నారా ఈ విషయాలు? తెలుసుకోలేదు. తెలుసుకుంటారా? ఖచ్చితంగా ఈ లోకంలో బ్రతికున్నప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకోలేదనుకో, చచ్చిపోయిన తర్వాత తెలుసుకుంటారు కానీ ప్రయోజనం లేదు. అవును, ఇప్పుడే నువ్వు తెలుసుకోవాలి, ఇక్కడే నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోవాలని దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఈ విలువైనటువంటి అవకాశం. కొన్ని కోట్లు పెట్టిన మీరు పొందుకోలేని ఈ దేవుని మాటలు ఇదిగో ఈరోజు వినిపింపజేస్తున్నాడు. నువ్వు ఎవరి నిమిత్తం బ్రతకాలి? దేవుని నిమిత్తం బ్రతకాలి. ఈ లోకంలో నేను త్రొక్కే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నిన్ను బాధపరిచే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నిన్ను కృంగదీసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నువ్వు దాన్ని పట్టించుకుంటూ నీ జీవితకాలాన్ని వృధా చేసుకుంటే నీ జీవితకాలం వృధా అయిపోతుంది. అలా కాకుండా దేవుని వైపుకు నువ్వు చూడాలి. దేవుడు చెప్పిన విధంగా నువ్వు పరుగులు తీయాలి. దేవుడు నీ తోడు ఉంటే నిన్ను ఎంతమంది అణిచేయాలన్నా కానీ దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు పైకి. నిన్ను పైకి తీసుకొని వచ్చేవాడు దేవుడు. నిన్ను పైకి తీసుకొని వచ్చేవాడు దేవుడు. అందుకే మనుషులు గొప్ప చేయవాడు గొప్పవాడు కాదు. దేవుడు గొప్ప చేయవాడు ఎన్నటికీ గొప్పవాడు అవుతాడు. ఒక మెరిసే తారలా అనేకులకు కాంతి ప్రకాశింపజేసేవాడిగా దేవుడు నిలబెడతాడు. మనం దేవుడు గొప్ప చేసేవాడిగా మనం బ్రతకాలి ఈ లోకంలో. దేవుడు మన తోడున్నాడు అనుకోండి, ఈ లోకంలో మనిషి తోడున్నా లేకున్నా దేవుడు నీ తోడుంటే నిన్ను ఆపేవాడు ఎవరు లేదు ఈ ప్రపంచంలో. నిన్ను ఎంత అణచాలనుకున్నా నువ్వు అంత పైకి వస్తావు. ఎందుకంటే నీ తోడు దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు నా తోడు ఉండే విధంగా నేను బ్రతకాలి అంటే దేవుడు చెప్పిన విధంగా నువ్వు బ్రతకాలి ఈ లోకంలో. దేవుడు ఏం చెప్పాడు? నా మహిమ నిమిత్తమే నువ్వు ఈ లోకంలో పుట్టావు. నిన్ని తల్లి గర్భంలో 9 మాసాలు నేను చేసింది అందుకే చేశాను. మరి ఈ లోకం ఎందుకోసం బతుకుతాంది? దేనికోసం బ్రతుకుతాంది? దేనికోసం ఆరాటపడుతుంది? వాళ్ళ కోసం, వాళ్ళ ఆశల కోసం, వాళ్ళ ఆశయాల కోసం, వాళ్ళ పిల్లల ఆశయాల కోసం. అంతే అయిపోయింది. జీవితం అయిపోయింది. ఇంకా ముగించుకొని చచ్చిపోయిన తర్వాత అయ్యో నా జీవితాన్ని వృధా చేసుకునేసాను, దేవుని కోసం నేను బ్రతకాల్సిందే, అన్నీ చేశాను కానీ దేవుని కోసం నేను చేయలేదు ఏమి, అన్నీ ఇచ్చిన దేవుడినే పక్కన పెట్టేశానని మనిషి అప్పుడు రియలైజ్ అవుతాడు. కానీ ప్రయోజనం లేదండి. మనం దేవుని కోసం బ్రతకాలని క్లియర్గా బైబిల్ చెప్తానండి. ముగింపోలేదు. ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం ప్రియులారా. 2 వచనాలు చూసుకుందాం. 1 కొరింథీ 6:19లో రాయబడినటువంటి మాట త్వరగా చూడండి ప్రియులారా. 1 కొరింథీ 6:19లో రాయబడినటువంటి మాట. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాట.
దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీకు అనుగ్రహింపబడినటువంటి మీలో ఉన్న పరిశుద్ధాత్మ మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి సొత్తు? మీ సొత్తు కాదు. నా లైఫ్ నా ఇష్టం అంటారు ఏమని అడిగితే. అమ్మ నాన్న ఇప్పుడు సంబంధం చేసుకుని నాకు ఇష్టం లేదో, సరే అది తప్పైతే ఓకే, చేసుకున్నదైతే ఓకే. నువ్వు అదిగో ఈ కోర్స్ చేయి, నాకు ఇష్టం లేదు. నువ్వు ఇట్లా బ్రతకరా, మంచిగా బతకరా, నాకు ఇష్టం లేదు, నా లైఫ్ నా ఇష్టం. అరే ఈ చెడుకు తిరగద్దురా అంటే నా లైఫ్ నా ఇష్టం నువ్వు కూడా చెప్పడానికి. రాత్రిపూట్ల పబ్బులు అంటావు, ఏంట్రా నీ కథ? రాత్రిపూట్ల సినిమాలు అంటావు, ఏదరా నీ కథ? మార్చుకొని నా లైఫ్ నా ఇష్టం నువ్వు కూడా అడగడానికి మధ్యలో అని అంటూ ఉంటారు కదా సర్వసాధారణంగా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నీ సొత్తు కాదు అంటున్నాడండి. అబ్బబ్బబ్బబ్బబ్బ, మనల్ని పుట్టించిన దేవుడికి ఆ అధికారం ఉండేది, ఎవ్వరికి లేదు. ఏమంటా చదవండి, ఏమన్నా రాయబడింది? నీవు నీ సొత్తు కాదు. ఫస్ట్ నుంచి అక్కడి నుంచి మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవుడు చెప్తున్నాడండి, మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఎంత అద్భుతమైన మాట అండి. నీ చదువు నువ్వు చదువుకో, నీ ఉద్యోగం నువ్వు చెయ్యి, నీ వ్యాపారం నువ్వు చెయ్యి, నీ కర్తవ్యం నెరవేర్చు. నీ కుటుంబాన్ని పోషించుకొని, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ తల్లిదండ్రులను నువ్వు సంరక్షించుకో, తప్పు లేదు. నీ దేహముతో దేవుని మహిమపరచడం మర్చిపోదు. ఏంటి మహిమపరచడం? ఎలాగా? ఏంటి మహిమపరచడం అంటే? ఆయన ఉద్దేశాలు తెలుసుకొని నువ్వు ఆ విధంగా బ్రతకాలి. నీకెందుకు పుట్టించాడు దేవుడు, నీకెందుకు ఇంత ఆయుష్కాలం ఇచ్చినాడు దేవుడు, దాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈ లోకంలో నువ్వు చావక మునిపే తెలుసుకోవాలి. నువ్వు ఈ లోకాన్ని వదిలిపెట్టక మునుపే నువ్వు తెలుసుకోవాలి. అందుకే యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ఈ మాట చూసుకుని మనం ఈరోజు ముగింపు పలుకుదామండి. యోహాను మత్తయి సువార్త, క్షమించాలి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినటువంటి మాట చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట అదేమాట. ఏంటంట? మనుషులు ఏమంట? చెప్పు. మీ సత్క్రియలు చూసి పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరచాలి. అంటే దేవుడు నిన్ను ఎందుకు పుట్టించుకున్నాడు? ఇంతకుముందు చూసుకున్నట్టు దేవుడిని మనల్ని ఎందుకు పుట్టించుకున్నాడు? ఆయన మహిమ నిమిత్తం మనల్ని పుట్టించుకున్నాడు. ఇప్పుడు ఆయన మనం మహిమపరచాలంటే ఒక పని చెప్పాడు. ఎలా మహిమపరచాలో? మనం ఇంట్లో కూర్చొని భజన చేయమని, ఇంట్లో కూర్చొని స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మహిమ 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 నీకే నీకే అని క్రైస్తవులు చాలా మంది చేస్తుంటారు ప్రార్థన. ఇలా చేస్తే దేవుడిని మహిమపరిచినట్ట కాదు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ లోకం చెప్పినట్టు కాదు. ఈ లోకంలో క్రైస్తవులకు చాలామంది దేవుని మనసు తెలియదు, బైబిల్ తెలియదు. మనం అలా ఉండకూడదు. అలా తెలియనటువంటి వారికి ఈ సత్యాన్ని చెప్పి వారిని మనం దేవుని వైపు పురుగొల్పాలి, సత్యం వైపు పురుగొల్పాలి. అందుకే నీ దేహముతో దేవుని మహిమపరచాలని చూసుకున్నావు. ఆయన మహిమ నిమిత్తమే దేవుడు నిన్ను పుట్టించాడని చూసుకున్నావు. నువ్వు ఆయన్ని మహిమపరచాలంటే ఏం చేయాలో యేసు ప్రభు క్లారిటీగా చెప్తున్నాడు. ఏంటంట? నువ్వు సత్క్రియలు చేయాలి అంటున్నాడు. ఏంటి ఆ సత్క్రియ? సత్క్రియ అంటే ఏంటి? సత్య సంబంధమైనటువంటి క్రియ అంటే ఏంటి? వాక్యాన్ని, సత్యాన్ని చెప్పడం, దేవుని వాక్యాన్ని ప్రకటింపజేయడం. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటింపజేసే అవకాశం ఇచ్చి 10 మందిని కూర్చోబెట్టగలిగితే, వాళ్ళు దేవుని మనసుని తెలుసుకోగలిగితే, వాళ్ళు దేవుని వైపుకి తిరగగలిగితే, నీ యొక్క కృషిని బట్టి, నీ చెప్పిన వాక్యాన్ని బట్టి, నువ్వు 10 మందిని కూర్చోబెట్టిన దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడా లేదా? మహిమపరచబడతాడా లేదా? ఆలోచన చేశారా? ఈ లోకం ఆలోచించాలి. మహిమపరచబడతాడు. నువ్వు లేని వారికి అన్నం పెట్టు, ఆకలితో ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టు, దాహంతో ఉన్నటువంటి వాడికి దాహాన్ని ఇవ్వు, బట్టలు లేనటువంటి వాళ్ళకి బట్టలు ఇవ్వు, చలికాలంలో సహాయం చేయి, బెడ్షీట్లు ఇవ్వు. డూ సంథింగ్. దేవుని క్రీస్తు ప్రేమను చూపించు. అన్నం పెడితే మళ్ళీ ఆకలి అవుతుంది కదా. బట్టలు ఇస్తే ఎన్ని రోజులు ఉపయోగపడుతుంది? కొన్ని రోజులు ఉపయోగపడుతుంది, 6 నెలల, సంవత్సరం. బెడ్షీట్లు ఇస్తే సంవత్సరం 2 ఏళ్ళ ఉపయోగపడుతుంది, మళ్ళీ అయినా అవసరం పడుతుంది. అదే ఒకవేళ ఆత్మను రక్షించే దేవుని మాటలు ప్రకటిస్తే మనిషి చనిపోయినంత వరకు కూడా, చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది. అదే చెప్తున్నాడు, సత్క్రియలు మనుషులు ఎదుట నువ్వు చెయ్యి. వాళ్ళు ఒకవేళ దేవుని, నువ్వు ప్రయత్నిస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో దేవుని మాటలు వాళ్ళు విని దేవుని వైపుకు తిరిగితే, నిన్ను బట్టి, నీ ప్రయత్నాన్ని బట్టి ఎవరు మహిమపరచబడతారు?
పరలోకమున్నటువంటి తండ్రి మహిమపరచబడతాడు. అందుకోసమే దేవుడు నిన్ను పుట్టించుకున్నాడు. ఈ పని మనం చేస్తున్నామా అని ఇప్పుడు మనం ఆలోచించాలి. చేయడం లేదా? ఇప్పటి నుంచి మనము ప్రారంభించాలి. దేవుడి కోసం మనం బ్రతకాలి. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని వృధా చేసుకోవద్దు. మనం వృధా చేసుకున్నాం అనుకోండి, జంతువులకి మనకి తేడా ఏమీ ఉండదు. అలా మనం కాకూడదు. మన ఈ ఆయుష్కాలంలో దేవుని మహింపరిచే వారిగా మనం అందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ, ఆయన మహింపరిచే ఆ కార్యక్రమాలు మనము నిరంతరం చేస్తూ ఆయన మహిమ నిమిత్తమే మనం కృషి చేయాలని మనసారా నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. అందరూ కూడా తలనుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి కృప చూపించి ఇంత విలువైనటువంటి దేవా మీ మాటలు వినిపింపజేసిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ లోకంలో నా తండ్రి మేము అనేక పక్షుల కన్నా గొర్రెల కన్నా ఎంతో శ్రేష్ఠులమని దేవా మీరు మీ వాక్యం ద్వారా వినిపింపజేశారు. స్తోత్రాలు తండ్రి. నా తండ్రి దేవా, ఇప్పటివరకు చెప్పబడినటువంటి ఈ విలువైనటువంటి మాటలు మా హృదయాలు 30 60 100 నా తండ్రి దేవ ఫలించుటకు సహాయం చేయమని దేవ, మీ మహిమ నిమిత్తమే మేము సృష్టింపబడ్డామని నా తండ్రి, మీ మహిమ నిమిత్తమే ఈ లోకంలో నా తండ్రి సత్క్రియలు చేస్తూ సత్ సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ అనేకులు సత్యాన్ని ప్రకటించి నా తండ్రి దేవ వారంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టుకోమని, ముఖ్యంగా నా తండ్రి లావణ్య సిస్టర్ని, అదేవిధంగా సహోదరులు సురేంద్ర గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి నా తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. వారి హృదయంలో ఉన్నటువంటి నా తండ్రి దేవ భయాందోళనను తొలగించి నా తండ్రి ధైర్యమును అనుగ్రహించమని, ముఖ్యంగా నా తండ్రి సహోదరులు సురేంద్ర గారికి నా తండ్రి ఉన్నటువంటి నా తండ్రి దేవ ఆ యొక్క సమస్య నుండి నా తండ్రి దేవ తొలగించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును నా తండ్రి త్వరలోనే ప్రసాదించమని వేడుకుంటూ, రానున్నటువంటి దినాల్లో ఈ కుటుంబం నా తండ్రి దేవ మీకు సాక్షులుగా నా తండ్రి దేవ నిలబడుటకు సహాయం చేయమని, ఇంకయూ నా తండ్రి అనేక విషయాలు మేము తెలుసుకొని నా తండ్రి దేవ కేవలం సత్యములో మాత్రమే దేవ బలపడుటకు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి, నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ పరమ తండ్రి, నా ప్రార్థన అంతయు మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను.